శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. భార్గవ చరిత్ర. వశిష్ఠుడు ఇట్లా చెప్పెను. ఆశ్చర్యజనకమైన ఆ అద్భుతాన్ని చూసి పరశురాముడు మృగద్వయాన్ని గురించి తాను విన్నదంతా చెప్పెను. కుంభ సంభవుడు సాక్షాత్ భగవంతుడు అయిన అగస్త్యుడిచి దాన్ని వినెను. సంతోషచకితుడయ్యను. తన ముందు ఆసీనుడైన పరశురాముడితో ఇట్లనెను. అగస్త్యుడు ఇట్లా చెప్పగా శత్రు నిబర్హనుడైన రాముడు పరమశాంతుడైన మునికి నమస్కరించి ఆశ్రమం నుండి బయటకు వెళ్ళెను. మరలా పూర్వం వచ్చిన మార్గం నంటియే పోయి రాముడు విష్ణుని తుది పదం నుండి స్వర్గలోకం నందలి నది అయిన గంగ ఎందుకు బయలుదేరి వెడలెనో ఆ ప్రదేశం వెంటనే చేరుకొనెను. అచట వాసమును ఆకృత వ్రణునితో సహితం నిర్మించుకొనెను. దివ్యం కృష్ణ ప్రేమామృతం అన్న పేరు కలిగిన స్థవమును రాముడు అభ్యసింపు ప్రారంభించెను. నిత్యము ప్రజాపతి అయిన కృష్ణుని స్తోత్రం ఆచరించెను. హరి సంతుష్టుడయ్యను. వెంటనే విష్ణువు జమదగ్ని కుమారుడైన రామునికి దర్శనమిచ్చెను. చతుర్వ్యూహాధిపతి కమలలోచనుడు ఆర్కవర్ణపు కిరీటం కలిగి కుండలములో కౌస్తుభం చే ప్రకాశించు వక్షస్థలం కలిగి పీతాంబరుడు ఘన ప్రభా కలితుడు మరళీనాదపరుడు అయిన సాక్షాత్ కృష్ణుడు మోహన రూపం దాల్చి ప్రత్యక్షమయ్యను. అతన్ని రాముడు చూసెను, సంతోషము పొందెను. వెంటనే పరశురాముడు సమాధి నుండి లేచెను. భూమి యందు సాగిలబడి దండ ప్రమాణాలు చేసెను. ప్రయత్నపూర్వకంగా విభుని స్తోత్రం చేసెను. పరశురాముడు ఇట్లు స్తోత్రం చేసెను. ప్రపంచ సృష్టికి కారణ విగ్రహుడవు నీకు నమస్కారము. తన్ను చేరిన వారిని రక్షించు పాలకునికి సర్వార్తిహరునికి బ్రహ్మ ఇంద్రుడు ఈశుడు విష్ణువు మున్నగు వారు చే స్తోత్రం చేయబడు వానికి నిత్య పరమేశ్వరుడైన వానికి నమస్కారం. ఈశానుడు మున్నగు దేవతలు వివిధ ప్రకారముల వేదవాదములు చే నిన్ను నిర్ణయించుటకు ఆసక్తులు. నీవు అజుడవు, అనిర్దేశ్యుడవు, పురాణుడవు, అనంతుడవు. నిన్ను స్తోత్రం చేయుదును. దయాపరుడవు కమ్ము, నిజవాంఛిత ప్రదుడవు. ఈశుడవు నీవు ఒక్కడివే. నానావిధ దేవ మనుష్య తిర్యక్కులు నీటియందు గల జీవజాలముల వివిధ రూపములను గల భూమి యొక్క భారాన్ని తొలగించుటకు నీవే సమర్థుడవు. భక్తజనానురక్తుడవైన నిన్ను లక్ష్యాదుల యందు ఆత్యంతం విరక్తుడైన వానిని వ్యభిచార దుష్టచిత్తులైన వారి యందు కూడా ప్రేమ నిబద్ధ మానసుని నిన్ను పూజింతును. ఓ ప్రభు, సంతుష్టులైన అసురులు, నరులు, కిన్నరులు, పశుపక్ష్యాదులు, అయోని సంభవులు మొదలగు వాని నేను నాది నా దేహము అనుభావం సర్వము వదిలేసి ఏ దేవదేవుని అభీప్సిత ప్రదని ఆరాధింతురో అట్టి నీకు నమస్కారం. వాంఛారహితుని, గుణవర్జితుని, అచింత్యుని, అవ్యక్తుని, పాప సమూహాలు నాశనం చేయువానిని, ప్రేమ నిధానని నిన్ను పొందితిని. కొందరు వివిధములైన క్లేశపూర్వక నియమాలకు స్వదేహం పాల్పరచెదరు. కొందరు వివిధములైన యజ్ఞముల చే పూజింతురు. కానీ ఓ ప్రభు, లౌకిక విషయ నిబద్ధ వాసనులైన వారు నిన్ను స్వప్నంనైనను చూడలేరు. జనన మరణ సంసార శ్రమ నుండి ఎవరు నిర్విన్న చిత్తులై నీ అంఘ్రి పద్మముల సేవింతురో వారు తరింతురు, ఇతరులను తరింపచేయుదురు. జన్మ తరుణములకు అమృతసుధవు నీవే. ఓ ప్రభు, కామ నిబద్ధ చిత్తుడనైన నేను ఆర్యుడవైన నిన్ను వివిధ ప్రయత్నాలతో ఆరాధిస్తున్నాను. నీవది తెలుసుకొనుము. నీకు ప్రపంచంలో ప్రత్యేకంగా నివేదించుకోవలసింది ఏమి కలదు? వశిష్ఠుడు ఇట్లు పలికెను. ఈ విధంగా తన ముందు సాగిలబడి స్తోత్రం చేయి పరశురాముని గురించి మిక్కిలి గంభీరమైన వాక్కులతో ప్రపంచమును తన మాయచే మోహపెట్టువాని వలె కృష్ణుడు ఇట్లనెను. ఓ మహాభాగ రామ, ఆ సిద్ధి కవచం యొక్కయో స్తోత్రం యొక్కయో ప్రభావం వల్ల ఉత్తమమైన నీ కార్యం సిద్ధి పొందుచున్నది అని తెలుసుకొనుము. గర్వి అయిన కార్తవీర్యుని నీవు చంపి నీ తండ్రితో ఆయన వైరమును సాధించము. ఈ భూమిని క్షత్రియుని లేకుండా చేయుము. నా చక్రం యొక్క అవతారం భూలోకమున కార్తవీర్యుడు. ఓ అభిమానవంతుడా, ఓ ద్విజశ్రేష్ఠ, నీ కార్యమును అతన్ని చంపి నిర్వర్తించిన వాడవు అగుము. ఇప్పుడు మొదలుకొని ఈ లోకమును నీవు నీ అంశతో సంచరిస్తావు. నీవు యథాకాలమందు స్వయం కర్తవు, స్వయం హర్తవు. నీవు ప్రభుడవు. చతుర్వింశతి యుగమున త్రేతాయుగంలో చతుర్వ్యూహుడవు. సనాతనుడను అగు నేను రఘువంశాన దశరథునికి కౌసల్యందు ఉదయించెదను. అప్పుడు సలక్ష్మణుడనై కౌశికుని యజ్ఞమును సంరక్షించి నేను జనకుని పట్టణానికి వెళ్ళెదను. అందు ఆ జనక నగరమున ఈశ్వరుని ధనువును భంజించి విదేహజయైన సీతను పెండ్లాడి అయోధ్యకు వెళ్ళుచున్న నీ తేజమును హరించెదను. వశిష్ఠుడు చెప్పెను. తపోనిధి అయిన జమదగ్ని ఈ విధంగా ఆదేశించి రాముని యొక్క సమక్షముననే కృష్ణుడు అంతర్ధానం పొందెను. ఓం శాంతి శాంతి శాంతి.